సార్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా నచ్చింది. మాకు పెన్షన్ కూడా ఇంతకు ముందు 100 మంత్ పోయాక మళ్ళీ కట్ చేసేవారు. ఇప్పుడు ఆయన 3 months కూడా ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. నేను 2 months ఒకసారి వెళ్ళి తీసుకుంటున్నాను. నాకు అయితే బాగా నచ్చింది. అంటే ఇంతకు ముందు వాలంటీర్ల సిస్టమ్ ఉండడం వల్ల ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వాలంటీర్ల సిస్టమ్ లేనందున సెక్రటరేట్ కి వెళ్ళి అండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోకపోతే అది రావట్లేదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? మేము ప్రస్తుతం అయితే మాకు వాళ్ళు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. మాకు వీళ్ళకి వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు వాలంటీర్స్ వ్యవస్థ రద్దయినా కానీ సెక్రటరేట్ సంబంధించిన సిబ్బంది వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఓకే. అండ్ జగన్ ఉన్నప్పుడు చాలా రకాల పథకాలను అయితే అమలు చేశారు. ఇప్పుడు ఏ పథకాలు లేవు, కానీ సూపర్ 6 అన్నారు. అప్పుడేమో పేదవాళ్ళకి పథకాలు ఇచ్చినందుకు సోమరిపోతులను చేశారు అంటారు. మరి సూపర్ 6 లో కూడా ఉచిత పథకాలు ఉన్నాయి కదా, సోమరిపోతులు కారంటారా మరి ప్రజలు? అది అట్లాగని నేను అనను. కాకపోతే అంటే పొడుగు వర్గాలకి సేవ ఎక్కువ జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే. రాజధాని పునర్నిర్మాణం గురించి ఏం చెప్తారు సార్? అదవుతే నాకు బాగా చేస్తారని అనిపిస్తుంది. ఓకే. సో జగన్ అది వరదల్లో కొట్టుకెళ్లే ప్లేస్, ఆ ప్లేస్ లో ఎందుకు మళ్ళీ రాజధాని నిర్మిస్తున్నారు అని ఒక మాటనైతే వదిలేరు కదా, మరి మీరు మనకి అది ఎప్పటి నుంచో చెప్పారు కదా, అది ఎప్పటి నుంచి చెప్పారు, ఎప్పటి నుంచి అమలు చేయలేపారు జగన్ ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమలు చేసేలాగా చేస్తే దానికి ఏర్పాటు చూస్తున్నారు. దానికి మన ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా టీడీపీ ఏదైతే జనసేన టీడీపీ ఉందో డివైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మరి ఫ్యూచర్ లో ఏమన్నా? మా ఫ్యూచర్ అంతా డివైడ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వీరిద్దరూ సానుకూలంగా వ్యవహరించే పరిపాలన చేస్తారనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.